హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. హెల్దీ అని ఇడ్లీ దోశలు ఎక్కువగా తింటున్నారా? వీళ్ళు అసలు ముట్టుకోకూడదట. ఫర్మెంటెడ్ ఫుడ్ హెల్త్కి చాలా మంచిది, కానీ వీటిని ఎక్కువగా తీసుకుంటే అలర్జీలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. పులియబెట్టిన ఫుడ్స్లో అవి ఎక్కువ రోజులు ఉండేందుకు ఉప్పు, చక్కెర వంటివి ఉండే అవకాశం ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే గ్యాస్, బ్లోటిక్, డయేరియా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఫర్మెంటేషన్ అనేది ఈస్ట్ సాయంతో జరుగుతుంది. ఈ కారణంగా ఫుడ్ డబుల్ సైజులో పెరుగుతుంది. ఇది పులియబెట్టినప్పుడు చిన్న చిన్న బబుల్స్ ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. పులియబెట్టిన ఫుడ్ని రోజు తినడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మనం దోశ, ఇడ్లీలను పులియబెట్టి తయారు చేస్తాం కాబట్టి వీటిని రోజు తినడం మంచిది కాదు. మరీ ముఖ్యంగా కొంతమందికి ఆరోగ్య సమస్యలు తీసుకువస్తాయి. దోశ, ఇడ్లీలను మినప్పప్పు, బియ్యాన్ని నానబెట్టి తయారు చేస్తారు. మినప్పప్పులో పోషకాలు ఉంటాయి. ఇది వాత దోషాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అయితే మినప్పప్పు తింటే కడుపు నిండుగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ఇడ్లీ, దోశ అంత లైట్ ఫుడ్ కాదన్నది నిజం. ఇవి ఆరోగ్యమైనప్పటికీ వీటిని ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. వీటి నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా దోశ, ఇడ్లీలను కొద్ది మోతాదులోనే తీసుకోవాలి. అదేవిధంగా ఫెర్మెంట్ చేసిన ఈ ఇడ్లీ, దోశలను బయట నుంచి తెచ్చుకున్నవి కాకుండా ఇంట్లోనే తయారు చేసి తినడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. అదేవిధంగా రెడీమేడ్ పిండి వంటివి వాడకపోవడం కూడా మంచిదని చెబుతున్నారు. ఇలా బయట నుంచి తెచ్చిన ఫుడ్స్ రెడీమేడ్ పిండిలో ఎక్కువ రోజులు ఉండేందుకు రీఫ్రిజిరేటర్స్, ఉప్పు, చక్కెరలను కలుపుతారు కాబట్టి వీటిని తక్కువగా తినాలి. ఇడ్లీలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోజు 4 ఇడ్లీలు తీసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్స్ కూడా ఉంటాయి, కానీ అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. షుగర్ ఉన్నవారు ఇడ్లీలు తింటే అందులోని గ్లైసెమిక్ ఇండెక్స్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువగా తినవద్దు. కొన్ని అలర్జీలు, హిస్టామిన్ ఇంటాలరెన్స్ లో ఉండే సోడియం డైట్ చేస్తున్న వారు ఫెర్మెంటెడ్ ఫుడ్ని తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిని తిన్నప్పుడు ఏవైనా అలర్జీలు వస్తే డాక్టర్ని సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. అసిడిటీ, గుండెల్లో మంట, పేగు సమస్యలతో బాధపడేవారు ఇడ్లీలను ఎక్కువగా తినవద్దు. ఇడ్లీని పులియబెట్టి తయారు చేస్తారు. జీర్ణక్రియ సమయంలో విడుదలయ్యే గ్యాస్ పేగు సమస్యలకి కారణమవుతుంది. అదేవిధంగా ఇడ్లీలో కార్బోహైడ్రేట్స్, స్టార్చ్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు పెరుగుతారు. అందుకే ముందుగానే బరువు ఎక్కువగా ఉన్నవారు ఎక్కువగా తినవద్దు. ఇక ఇడ్లీలు తింటే కీళ్ళ నొప్పులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా అలర్జీ, కీళ్ళ నొప్పులతో బాధపడేవారు, కీళ్ళ నొప్పులు ఉన్నవారు తినొద్దు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. థ్యాంక్ యూ.